ఆయుష్ గ్రామంలో ఆయుష్ మేళా వైద్య శిబిరం డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్యశాల అధికారి ఆధ్వర్యంలో శనివారం మండలంలోని ములకలూరు ఆయుష్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ప్రతిదినం ప్రతి ఇంట ఆయుర్వేదం అనే కార్యక్రమం గురించి తెలియజేస్తూ మన ఆరోగ్యం గృహ వైద్యంతోనే సాధ్యపడుతుందని తెలిపారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి చలికాలంలో వచ్చే వ్యాధులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయుష్ మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారావు ప్రధానోపాధ్యాయులు ఫాహిమా, రాజకుమారి, వకులు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఎక్కువ వస్తాయి. అవన్నీ రాకుండా నేను మందులు తీసుకొచ్చిన ఆ మందులని మీకు ఇస్తాను, మేడానికి ఇస్తాను. ఏ క్లాస్ వాళ్ళు ఆ క్లాసు రోజు ఉదయం సాయంత్రం రోజు 2 వేల చొప్పున మధ్యాహ్నం రోజు ఒకటి మధ్యాహ్నం చొప్పున ఒక 5 రోజులు కానీ 10 రోజులు కానీ వేసుకుంటే ఈ వింటర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఈ రక్తహీనత రాకుండా తర్వాత డేస్ ఇవన్నిటికీ మందులు తీసుకొచ్చిన నేను ఈ పెదవులు పలుగుతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మామూలుగా ఈ చర్మం పలిగిన కోకోనట్ ఆయిల్ వ్యాజిలేర్ చూసుకొని ఉదయం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. తర్వాత పెదవులు పలుగుతాయి కాబట్టి పెదవులు పలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి ఇట్లా నాలుకతో అదుతూ ఊము పూస్తుంది. ఊము పూస్తే అది ఇంకా ఎక్కువ పలిగి రక్తం వస్తుంది. అది రాకుండా ఏంటంటే మీరు వ్యాజిలేని కానీ పెరుగు మీద మిగడ ఉంటుంది కదా అది, లేకుంటే తేనె కానీ వ్యాజిలేని కానీ ఇది పెట్టుకోండి. ఊరికి ఆడకూడదు. కెమికల్ లిప్ బామ్ అవన్నీ దొరుకుతాయి, అవన్నీ ఏం అక్కర్లేదు. ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తీసుకొని మజ్జిగ ఎక్కువ తీసుకొని పొడుగుతో ఉండే కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. తర్వాత తృణధాన్యాలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఈ సీజన్లో ఎక్కువ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంటే తెలుసా,